ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 125 వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, నేను నీ సేవకుడును, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. ఈ భక్తుడు దేవుని అడుగుతున్నాడు, దేవా నేను నీ సేవకున్నయ్యా, నీ శాసనాలు గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయ అంటున్నాడు. నిజమే కదండి. దేవుని యొక్క వాక్యం గ్రహించాలి అంటే, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి కదా. ఆనాడు మీరు గమనించినట్లయితే దానియేలుకి అంతటి జ్ఞానం ఎక్కడొచ్చింది? ఆ దర్శనాలు అంటే భావం తెలియకుండానే, ఆ యొక్క ఫరో కళ్ళల భావం చెప్పకపోయినప్పటికీ, ఆ కళ ఏంటో చెప్పకపోయినప్పటికీ, ఆ కళ ఏంటో చెప్పే జ్ఞానం ఎవరిచ్చారు దానియేలుకి? ఎవరిచ్చారు? యోసేపుకి. ఫరో జీవితంలో కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం ఏంటో ఫరోకి తెలియలేనప్పుడు యోసేపుకి ఎవరు అంతటి జ్ఞానం ఇచ్చారు అంటే, దానియేలు సేవిస్తున్న దేవుడే, యోసేపు సేవిస్తున్న దేవుడే, వారిరువురికి దేవుడు దైవికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కళని, కళ భావాన్ని చెప్పే జ్ఞానం ఇచ్చాడు. తరాల్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో స్పష్టంగా వారికి బయలుపరిచాడు. ఎందుకు అంటే వారు దేవుని అడిగి ఉన్నారు, దేవాని జ్ఞానంతో నన్ను నింపు, నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయ అంటున్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా జ్ఞానం లేక బాధపడుతున్నావేమో. ఎల్లప్పుడూ జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం ఉంటే సరిపోయిద్దా? ఈ లోకంలో మంచి ఉద్యోగం సంపాదించాలని దానికి తగ్గ జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటారు చాలామంది. మంచి ఎగ్జామ్స్ రాయాలని, మంచి పొజిషన్స్లో ఉండాలని దానికి తగ్గ జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటారు. అవన్నీ మంచిదే, కానీ ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో, పరలోకానికి చేరాలి అంటే ఎటువంటి జ్ఞానం మనం కలిగి లోకంలో జీవించాలో దానికి తగ్గ జ్ఞానం బహు ప్రాముఖ్యం అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుని ద్వారా అంటున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు నన్ను అడగవలెను, నేను ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేస్తానంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో దైవికమైన జ్ఞానం కొద్దుగా ఉందా? సరైన భక్తి చేసే జ్ఞానం లేకపోయిందా? దైవ జ్ఞానంతో నువ్వు నడిపించబడలేకపోతున్నావా? ఈ లోకంలో లోక జ్ఞానం కన్నా దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో లోక జ్ఞానం కొంతవరకే ఉపయోగపడుతుంది, కానీ దైవ జ్ఞానంతో మనం నింపబడ్డామనుకో దైవికమైన బాటలో నడవగలుగుతాం. అలాగే ఈ లోక సంబంధమైన విషయాల్లో కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలుగుతాం. ఆమేన్. కాబట్టి దైవికమైన జ్ఞానం కలిగి జీవించడానికి ప్రయత్నించాలి. ఈ జీవితంలో నువ్వు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకోగలుగుతావు. నీ దైవికమైన జ్ఞానంతో నీ బిడ్డల్ని సరైన మార్గంలో దేవుని కొరకు పెంచగలుగుతావు. నువ్వు దైవికమైన జ్ఞానం కలిగి జీవిస్తే ఉద్యోగం ఏ విధంగా చేయాలో జ్ఞానయుక్తంగా చేయగలుగుతావు. దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ ఎగ్జామ్స్ మంచిగా రాస్తావు, మంచి పొజిషన్ కలిగి ఉంటావు. దైవికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఈ దైవికమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రార్థన ద్వారా మనం పొందుకోగలుగుతాం. దైవికమైన జ్ఞానం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం బట్టి దొరుకుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, మీలో జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు అయితే జ్ఞానం ఇవ్వడానికి, నీకు జ్ఞానం ఇవ్వడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. నీవు జ్ఞానం పొందుకోవాలి అంటే దేవుని అడగాలి. మీరు ఇర్మియా గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ,
ఈరోజు జ్ఞానం లేక బాధించబడుతున్నావేమో. కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం సరిపోవట్లేదు, నా భర్తను కట్టుకోవడానికి జ్ఞానం లేదు, నా బిడ్డల్ని సరైన మార్గంలో పెంచే జ్ఞానం నాకు లేదు, చదువుల్లో నాకు జ్ఞానం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి జ్ఞానం లేదు, అలా అనేక విషయాల కొరకు, వ్యాపారం చేయడానికి తగిన జ్ఞానం నాకు లేదు అని నువ్వు బాధపడుతున్నావా? అది లోక సంబంధమైన జ్ఞానమైనా దైవ సంబంధమైన జ్ఞానమైనా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు పొందుకోవాలి అంటే దేవుని అడగాలి, దేవునికి మొర పెట్టాలి. నువ్వు మొర పెడితే నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు గ్రహించే జ్ఞానం ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తుడు ఎలాగైతే దేవా నీ శాసనములు గ్రహించే జ్ఞానం నాకు ఇవ్వు అని ఎలాగైతే అడుగుతున్నాడో, నీవు కూడా ఆ విధంగా ప్రభుని అడిగినట్లయితే, మొరపెట్టినట్లయితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని అడుగుదాం. దేవుని ద్వారా దైవికమైన జ్ఞానం పొందుకొని లోక సంబంధమైన విషయాల్లో అలాగే ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కూడా దేవుని కొరకు జయ జీవితం జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.